ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఓకే, శాంతి ప్రసాద్ గారు. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు, మా పెద్ద శ్రీనివాసరెడ్డికి నమస్కారం, చూస్తున్న వీక్షకులు కూడాను. సార్ ఈ రోజు నుంచి మీకు సగం ఏంటి, ఒక 90% సెల్ఫ్ గోల్ వేసుకోవడం చెప్పేసి మాకు డిబేట్ అసలు అంశం లేకుండా చేశారు. ఓకే, కాదండి, మీకు 90% టెన్షన్ పోయినట్టున్నది ఈ రోజు నుంచి. ఎందుకు సార్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి Y+ కేటగిరీ అట. ఇంతకుముందు అంటే మీకు సుపారీ గ్యాంగ్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారిని కత్తులతోటో దేనితోటో అటాక్ చేసే అవకాశం ఉంది, బాంబులతోటి అన్నీ అటాక్ చేసే అవకాశం ఉంది, ఆయనే బ్లేడ్లతోటి నన్ను కోయడానికి చూస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. సో ఉప ముఖ్యమంత్రి హోదాలో Y+ కేటగిరీ భద్రతతో, పటిష్టమైన భద్రతతో పాలన సాగించడానికి మీ నాయకులు రెడీ. పవన్ కళ్యాణ్ గారికి ఈ భద్రతా అంశాల్లో 2019 ఎన్నికల ముందు నుంచే ఉన్నది సార్. ఒకసారి ఆ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళినప్పుడు లారీతో కుట్టడానికి కూడా ప్రయత్నించారు కాన్వాయ్. అది అప్పుడు నైట్ టైం అయితే అదృష్టవశాత్తు అది పవన్ కళ్యాణ్ గారికి కారణం గుర్తులేదు, వేరే వెనకాల కాన్వాయ్ గుర్తుంది. తర్వాత రాళ్లు వేయడానికి, తర్వాత ఆయన బస్ స్టేషన్ చోట అల్లర్లు చేయడానికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా జన సైనికులు అప్పటి నుంచి కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ వచ్చినట్టుగా తిప్పి పంపించారు, గౌరవ మర్యాదమైన పద్ధతుల్లో. సో ఈ తర్వాత నుంచి ఎవరు సాహసం చేయట్లయితే మొన్న హైదరాబాద్ లో కూడా ఒక సంఘటన జరిగిందనేది తెలిసింది. అది హైదరాబాద్ లో మా జన సైనికుల సంఖ్య తక్కువ, అందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే ఆంధ్రాకి వచ్చినప్పటికీ ఎక్కడికక్కడ జన సైనికులు ఎలర్ట్గా ఉంటారు. అక్కడ తక్కువ కాబట్టి ఒక సంఘటన జరిగింది, దాని మీద సరే విచారణ చేశారు పోలీసులు. అది వేరేగా వాళ్ళు నిర్ధారణ చేశారు, కానీ మేము దాన్ని అయితే నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు, పని లేదు. సరే అక్కడికి వదిలేస్తే మా అధినాయకుడు భద్రత గురించి ఇప్పుడు ప్రభుత్వాధినేత అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్గా రక్షణ ఉంటుంది. ఇకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్. ఓకే, దానికి ముందు ఇంకో విషయం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రాణహాని ఉంది, Z+ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలనేది వాళ్ళ డిమాండ్. ఎవరి నుంచి ఉంది ప్రాణాన్ని? ప్రజల నుంచా? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీల నుంచా? ఎవరి నుంచి? ప్రత్యేకలు అనేవారు ఉండాలి కదా. తనే చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు నాకు అసలు లెక్కే లేదన్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదు, ఏదో పేరుతో పిలిచేవాడు మొన్నదాకా. క్షవరం అయిన తర్వాత వివరం వచ్చిందో తర్వాత మా అధినేత పేరు పలికాడు. అందుకనే మా అధినేత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని అప్పటి నుంచి పిలవటం మొదలుపెట్టారు. కాబట్టి ఆయనకి ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది? నాకు తెలిసి అతనికి థ్రెట్ అతని పార్టీ వాళ్ళ నుంచి. మీరే చెప్పారు కానీ శాంతి ప్రసాద్ గారు ఒక ప్రశ్న, ఎక్కడి నుంచి థ్రెట్ ఉందని Z+ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారు అడిగి తీసుకున్నారండి? చంద్రబాబు నాయుడు గారికి దాడి జరిగిందండి. జరిగింది కదా శ్రీనివాస్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక డిఫరెంట్ కేసు. ఎందుకంటే అలిపిరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కదా అక్కడ అటాక్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం జరగలేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఏం జరగలేదా? వాళ్ళు చెప్పారు బొత్స సత్యనారాయణ మేనేజ్ చేశారు ఒకడని. ఇక్కడేమో అసలు గులకరాయి కేసు అన్నారు. ఆ గులకరాయి కేసు అతను బయటకు వచ్చి చెప్పాడు, నన్ను పోలీసు ఇట్లా తుపాకీ పెట్టి బెదిరించారు అని అతను చెప్తున్నాడు. అసలు ఆ గాయం అనేది కనపడుతుంది అతని మొహం మీద. ఇప్పుడు అసలు గాయం అనేది ఖచ్చితంగా చిన్న మరకన్నా ఉంటుంది కాబట్టి అది కూడా కనపడుతుంది, శుభ్రంగా ఉంది. కాబట్టి ఎన్ని కృత్యమైన సంఘటనల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసి దాని మన వాతావరణం చెడగొట్టుకోవద్దు. అంటే కాదుగా శాంతి ప్రసాద్ సింపుల్ గా తీసిపెట్టి పరిస్థితి ఉంటుంది కదండి. అతను కాదు కదా, వినండి శాంతి ప్రసాద్ గారు, అది కరెక్ట్ కాదు. అంత సింపుల్ గా తీసి పడేయడానికి ఆయన మాజీ సీఎం. మీరు అంత సింపుల్ గా ఎలా చెప్తారు? వాళ్ళకి ఉన్న అనుమానాలు వాళ్ళకి ఉంటాయేమో కదా. మాజీ సీఎం క్యాబినెట్ ర్యాంక్ ఉంటే ప్రొటెక్షన్ ఇస్తారు, కానీ ఇతను ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే. ఐఎమ్ సేయింగ్ కాన్షియస్లీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అన్ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యేకి ప్రొటెక్షన్ కావాలంటే Z+ కేటగిరీ ఎవరు కావాలంటే డీజీపీకి లెటర్ రాసి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ప్రైవేట్ సెక్యూరిటీ ఎట్లా 100 మందిని పెట్టుకున్నాడు కదా.
Z+ కేటగిరీ ఎవరు? ఈ అన్నగారికి Y కేటగిరీ పొలిటికల్ కాన్షియస్ లేదనుకుంటా. ఒకసారి ఒక మాట Y కేటగిరీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికే ఇన్నాళ్ళు పట్టింది. కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నారు కానీ మీకు పొలిటికల్ కాన్షియస్ లీగల్ గా ఏదైనా చెప్పగలరేమో కానీ 1991లో కేవలం 7 సీట్లు సాధించినటువంటి డిఎంకే అధినేత కరుణానిధికి కూడా మాజీ ముఖ్యమంత్రి హోదాలో Z+ కేటగిరీ ఇచ్చారు. ఆ తర్వాత 4 సీట్లకు దిగజారినటువంటి జయలలితకు కూడా ఇచ్చారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఇక్కడ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఆత్మల ఎమ్మెల్యే ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూటమికి సంబంధించిన నాయకులు కానీ, కూటమికి సంబంధించిన కార్యకర్తలకు కానీ, కూటమికి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తికి పని లేదు, ఇబ్బంది లేదు, అసలు అవసరమే లేదు. ఎవరికి అంటూ ఇట్టూ ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలకు ఉండాలా, వైసీపీ ఎంపీలు కూడా, ఎందుకంటే అంత ఖర్చులు పెట్టి పోగొట్టుకున్నందుకు వైసీపీ కార్యకర్తలకు ఉండాలి, వాళ్ళ పరువు తీసినందుకు వాళ్ళు తప్ప. ఎందుకంటే ఈ మధ్య టీవీలో చూస్తున్నాం కదా, ఆ శ్రీరెడ్డి దగ్గర నుంచి, పంచి ప్రభాకర్ దగ్గర నుంచి, ఆడెవడో సన్నాసుల దగ్గర నుంచి అందరూ జగన్ రెడ్డిని బెదిరిస్తూ మాట్లాడుతున్న వాళ్ళే కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు బెదిరిస్తున్నారా? మరి అంతా నువ్వే చేసావు అంటూ. ఇప్పుడు మేమైతే కూటమి తరపున భాజపా కానీ, జనసేన కానీ, తెలుగుదేశం వారు కానీ ఎక్కడైనా సరే జగన్ రెడ్డి గురించి ఈ ప్రాణాలకు సంబంధించి ఎక్కడైనా మాట్లాడారా, ఆయన రక్షణకు సంబంధించి ఎక్కడైనా మాట్లాడారా? మేమైతే ఒకటి మాట్లాడుతున్నాం. ఈ 5 సంవత్సరాలు చేసిన అన్యాయాలకి, అక్రమాలకి సమాధానం చెప్పుకోవాలి, అవసరమైతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. ఓకే, నేను చెప్తున్న అంశం అదే. ప్రాణహాని ఇటువంటి వాడి గురించి మేము ఎక్కడ మాట్లాడతల్లా. ఓకే, ఈవీఎంల పరిస్థితి ఏంటండి? ఈవీఎంల పరిస్థితి మన భారతదేశం ఈవీఎంలు వచ్చిన తర్వాత దీని మీద చాలా సార్లు మేధోమథనం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక హరిప్రసాద్ అతను ఎవరో ఉన్నారు, అతను కూడా ఒకప్పుడు చాలా భారీ ఎత్తున దేశ స్థాయిలో గోల చేశాడు. కానీ సుప్రీంకోర్టులో కేసు నడిచింది ఈవీఎంల మీద. ఈ మధ్య రీసెంట్ గా జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఈవీఎంలు సురక్షితమని చెప్పింది సుప్రీంకోర్టు. ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అనే దాన్ని సుప్రీంకోర్టు సాక్షిగా ప్రూవ్ చేయలేకపోయారు. ఈ ఎన్నికల ముందే వచ్చిన తీర్పు, ఒక నెల ముందో, నెలన్నర ముందో. ఈ రోజు ఆడెవడో ఒక అంతర్జాతీయ స్థాయి ఉన్న పనికిమాల ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గారు వాడు సొంత ఎక్స్ లో పెట్టుకుంటే దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ మన జగన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, మరి ఇదే జగన్ రెడ్డి 2019లో ఏం మాట్లాడాడు? ఉదాహరణకి ట్యాంపరింగ్ జరిగింది అనుకుందాం. ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు కేంద్రంలో? నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు. ఆయన ఎవరు? అప్రఖ్యాతంగా 3 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ గా చేసి హ్యాట్రిక్ కొట్టి 3వసారి ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ కొట్టబోతున్న వ్యక్తి. ఏది ఎలక్షన్ కాలేదనుకుందాం మనం. నిజంగా ట్యాంపరింగ్ చేయగలిగిన వాడైతే తను ఏమని పిలిపించాడు? 400+ సీట్లు చేసుకోవడం చేత కదా. ఈ రోజు సింపుల్ మెజారిటీ కూడా తగ్గారు వాళ్ళు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈవీఎం ట్యాంపరింగ్ అనేది నిజంగా వాస్తవమైనట్టే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అక్కడ గెలవదా? కర్ణాటక ఎన్నికల్లో మన జరిగిన కర్ణాటకలో బీజేపీ తన అభ్యర్థులు గెలిపించుకోదా? తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తన అభ్యర్థులు గెలిపించుకోదా? గోవాలో జరిగిన ఎన్నికల్లో తన అభ్యర్థులు గెలిపించుకోలేదా? మహారాష్ట్రలో ఏకపక్షంగా తన ఓటు తెచ్చుకోలేదా? బీహార్లో నితీష్ కుమార్ దాడి తన ఓటు తెచ్చుకోలేదా? ఎందుకు చేయలేకపోయింది? ట్యాంపరింగ్ జరిగితే. కాబట్టి ట్యాంపర్ ప్రూఫ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 2019లో నువ్వు దాన్ని అభినందించి 24కి వచ్చినప్పటికీ ఘోర పరాజయం తర్వాత ఈ మాట మాట్లాడుతున్నావు అంటే నీ పలాయన వాదం